ఎల్‌పిజి సిలిండర్ బుకింగ్‌కి 6 ఈజీ మెథడ్స్ ఉన్నాయి. అవేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ గురునాథ్. మీరు చూస్తున్నారు మన టెక్ గురు. ఇంతవరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని టిక్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను కాల్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలి, వాట్సాప్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలి, ఎస్ఎంఎస్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలి, మొబైల్ యాప్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలి, వెబ్సైట్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలి, తర్వాత అమెజాన్ కానీ, పేటిఎం కానీ, ఫోన్ పే కానీ ఇంకా ఇతర యాప్స్ ద్వారా కూడా మనం గ్యాస్ సిలిండర్ అనేది ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక చిన్న విషయం తెలుసుకుందాం. భారతదేశంలో 3 ప్రధాన ఎల్పిజి కంపెనీలు ఉన్నాయి. అవేంటంటే ఇండియన్ ఆయిల్ వాళ్ళ ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్ అండ్ హిందుస్థాన్ పెట్రోలియం వాళ్ళదన్నమాట. భారత్ గ్యాస్, భారత్ పెట్రోలియంది. సో ఈ 3 గ్యాస్ సిలిండర్స్ లో మీకు ఏదో ఒక గ్యాస్ కంపెనీ ద్వారా మీ ఇంట్లో సిలిండర్ అనేది ఉంటుంది. ఈ వీడియోలో చూపించే ప్రతి ఒక్క పద్ధతి ఈ మూడింటికి పనిచేస్తుంది. ఓకేనా? ఇది పాత పద్ధతే కానీ ఈ మొదటి పద్ధతి ఏంటంటే ఐవీఆర్ఎస్ బుకింగ్ ఎలా చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్ నుంచి ఎల్పిజి బుకింగ్ నెంబర్కి కాల్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన నెంబర్ ఉంటుంది. కాల్ కనెక్ట్ అయిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బుకింగ్ సిలిండర్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వస్తుంది. బుకింగ్ ఎస్ఎంఎస్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే యువర్ ఎల్పిజి రీఫిల్ బుకింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వస్తుందన్నమాట. దీనికి ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేదు, ఎటువంటి స్మార్ట్ ఫోన్ అవసరం లేదు. మామూలుగా ఉన్న ఫోన్లోంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు చాలా బెస్ట్ మెథడ్. రెండో పద్ధతి ఏంటి అంటే వాట్సాప్ బుకింగ్. ఇది ఇప్పుడు మోస్ట్ పాపులర్ మెథడ్. ఇదేంటంటే మీ ఎల్పిజి గ్యాస్ కంపెనీ వాట్సాప్ నెంబర్ని సేవ్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసి రీఫిల్ అని మెసేజ్ పంపండి. సిస్టమ్ ఆటోమేటిక్గా బుకింగ్ కంప్లీట్ చేస్తుంది. వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అడ్వాంటేజెస్ ఏంటయ్యా అంటే 24 అవర్స్ పనిచేస్తుంది. అంటే 24 గంటలు పనిచేస్తుంది. కాల్ వెయిటింగ్ అనే సమస్య లేదు. ఫాస్ట్గా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ఫ్యూచర్ బుకింగ్ మెథడ్. అంటే ఈ రోజుట్లో ప్రతి ఒక్కరు వాట్సాప్ అనేది వాడుతున్నారు కాబట్టి చాలా ఈజీ పద్ధతి అన్నమాట. మెథడ్ 3 అంటే మూడో పద్ధతి ఏంటంటే ఎస్ఎంఎస్ బుకింగ్. ఇది పాత పద్ధతి అయినా కానీ చాలామంది దీన్ని ఉపయోగించుకోరు. ఐవీఆర్ఎస్ రావడం వల్ల నేను కూడా ఐవీఆర్ఎస్ ద్వారానే ఎక్కువ బుక్ చేయడం జరిగింది. ఇది ఎలా చేసుకోవాలయ్యా అంటే స్మార్ట్ ఫోన్ లేక మామూలుగా ఏదైనా పద్ధతి. ఎస్ఎంఎస్ ఫార్మాట్లో రీఫిల్ కన్జ్యూమర్ నెంబర్ అంటే ఇది ఒక్కొక్క గ్యాస్ కంపెనీకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. మీ యొక్క బుక్లెట్ ఏదైతే ఉంటుందో గ్యాస్ బుక్లెట్, అందులో లాస్ట్ పేజీలో మీకు ఇలాంటి వివరాలన్నీ ఉంటాయి. ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ దీంట్లో నేనేంటంటే రీఫిల్ అంటే మీ యొక్క నెంబర్తో ఎలా చేసి ఈ ఎస్ఎంఎస్ని కంపెనీ బుకింగ్ నెంబర్కి ఏదైతే ఇచ్చింటారో ఆ నెంబర్కి మీరు పంపించాలి. వెంటనే బుకింగ్ కన్ఫర్మ్డ్ అనే మెసేజ్ మీకు రావడం జరుగుతుంది. ఆప్షన్ 4 అంటే మెథడ్ 4లో ఏంటంటే మొబైల్ యాప్స్. ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా వాళ్ళ యొక్క అఫీషియల్ మొబైల్ యాప్స్ అనేవి ఉన్నాయి. నేను హెచ్పి ఉంది కాబట్టి మా ఇంట్లో నేను హెచ్పి యాప్ని యూజ్ చేసుకొని మొన్న చేసిన ఒక సిలిండరు నేను హెచ్పి బుకింగ్ యాప్ ద్వారానే చేయడం జరిగింది. దీంట్లో మీకు ఇండియన్ యాప్ అయితే ఇండియన్ యాప్ ఓపెన్ చేసుకోండి. హెచ్పి అయితే హెచ్పి, భారత్ గ్యాస్ అయితే భారత్ గ్యాస్ ఒక యాప్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ అనేది మీ యొక్క మొబైల్లో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ లాగిన్ అయిన తర్వాత బుక్ సిలిండర్ క్లిక్ చేయండి. అంతే, బుకింగ్ అనేది కంప్లీట్. ఒక్కొక్క యాప్లో ఒక్కొక్క పద్ధతి ఉంది. కొన్ని యాప్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెచ్పి గ్యాస్లో డైరెక్ట్గా మొబైల్ నెంబర్ అడుగుతుంది. దాంట్లో మీకు బుక్ చేయాలన్నా లేకపోతే ఇతరులకు బుక్ చేయాలన్నా అని అడుగుతుంది. దాని తర్వాత మనం వాళ్ళ యొక్క నెంబర్ ఇచ్చేసి
బుక్ చేసుకోవచ్చు. అది ఒక పద్ధతి ఉంది. ఇంకా మీకు డీటెయిల్స్ ఉంటే నేను ఒక్కొక్క యాప్‌ది డీటెయిల్డ్‌గా చెప్తాను. ఈ వీడియో చాలా లాంగ్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి మనం ఏమేమి మెథడ్స్ ఉన్నాయో మాత్రమే ఇందులో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఐదో మెథడ్ ఏంటయ్యా అంటే వెబ్‌సైట్. సో, మీ కంప్యూటర్ లేదా మొబైల్ బ్రౌజర్‌లో కూడా ఈ విధంగా వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని అంటే క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, మీకు ఫైర్‌ఫాక్స్ అంటే ఫైర్‌ఫాక్స్ లేదంటే మీకు మొబైల్ ఏదైతే డిఫాల్ట్ బ్రౌజర్ ఉంటుందో అందులోంచి ఓపెన్ చేసి హెచ్‌పి అయితే హెచ్‌పి, భారత్ అయితే భారత్, ఇండియన్ అయితే ఇండియన్ గ్యాస్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. సో, లాగిన్, రిజిస్టర్ అనే ఆప్షన్‌లో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యుంటే మీ యొక్క రిజిస్టర్ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాల్సి ఉంటది. తర్వాత బుక్ రీఫిల్ అనేది ఆప్షన్ ఉంటది. దాని మీద మీరు క్లిక్ చేయాల. అప్పుడు బుకింగ్ అనేది కంప్లీట్. లాస్ట్ పద్ధతి ఇది ఇంకా మీకు ఈజీ. ఏంటంటే ఈ కాలంలో మనము ప్రతి ఒక్కదానికి అమెజాన్‌లో కానీ పేటీఎం వాడుతుంటాం, ఫోన్‌పే వాడుతుంటాం. ఏందంటే డబ్బులు ఎవరికైనా పే చేయాలంటే. సో, ఈ యాప్స్ అనేటివి మనకు ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యుంటాయి కాబట్టి మన ఫోన్‌లో ఈ యాప్స్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను హెచ్‌పి గ్యాస్ ఎలా బుక్ చేసేవాడినంటే హెచ్‌పి గ్యాస్ యాప్ ఈ ఈ లాస్ట్ సిలిండర్ కాకుండా ముందు సిలిండర్స్ అని నాకు పేటీఎం ద్వారా బుక్ చేసుకునేవాడిని. అదేంటంటే ఫస్ట్ మీరు ఏదైతే యాప్ అమెజాన్ యాప్ అయితే అమెజాను, పేటీఎం యాప్ అయితే పేటీఎం, ఫోన్‌పే అయితే ఫోన్‌పే, గూగుల్ పే అయితే గూగుల్ పే. ఏ యాప్ అయితే మీరు ఉందో అందులో మీరు ఓపెన్ చేయండి. చేసిన తర్వాత రీచార్జ్ అండ్ బిల్స్ అనే ఆప్షన్స్ ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్‌లో ఎల్‌పీజీ బుకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అందులో మీకు ఆఫర్స్ కూడా ఉంటాయి కొన్ని యాప్స్‌లో. సో, అందులో మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉండొచ్చు, డిస్కౌంట్ ఆఫర్స్ ఉండొచ్చు. అది ఉంటే ఒక బోనస్ లాగా ఉంటది. లేకున్నా కూడా మీరు సింపుల్‌గా బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ యూజర్స్‌కి ఇది బెస్ట్ మెథడ్ అనమాట. తర్వాత డెలివరీ అనేది ట్రాకింగ్ చేయాల. ఎలా చేస్తారంటే బుకింగ్ చేసిన తర్వాత మీకు ఏదైతే పద్ధతి పాటించారో అన్ని పద్ధతుల్లో మీకు రిజిస్టర్ మొబైల్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మొబైల్‌కి ఎస్ఎంఎస్ అనేది వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ మీరు డెలివరీ బాయ్ కాల్ చేసినప్పుడు అంటే మీకు సిలిండర్ డెలివరీ చేస్తుంటాడు కదా! అప్పుడు ఆ యొక్క డెలివరీ బాయ్‌కి మాత్రమే ఆ ఓటీపీ చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరికీ కూడా మీ యొక్క సిలిండర్ ఓటీపీ బుకింగ్ అనేది చెప్పొద్దు. ఓన్లీ డెలివరీ అప్పుడు ఎప్పుడైతే వాడు సిలిండర్ మీ చేతికిస్తాడో అప్పుడు మాత్రమే అది చెప్పాల్సి ఉంటుంది. యాప్‌లో మీరు బుక్ చేసుంటే యాప్‌లో ట్రాకింగ్ అనే డీటెయిల్స్‌లోకి వెళ్లి మీరు హిస్టరీలో చూసుకోవచ్చనమాట. అది పేటీఎంలో అయినా ఉంటుంది, అఫీషియల్ యాప్‌లో అయినా ఉంటుంది. ఈవెన్ మీరు ఒకవేళ బ్రౌజర్‌లో కూడా చేసుంటే మళ్ళీ ఒకసారి ఆ యొక్క వెబ్‌సైట్‌కి వెళ్లి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఇస్తే అక్కడ ఉంటది. ఇంకా ఒకవేళ ఐవీఆర్ఎస్ మామూలుగా వాట్సాపు దీంట్లో చేసుంటే డైరెక్ట్‌గా మీకు ఫోన్‌లోనే అవి మెసేజ్‌లో ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఇవి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్‌గా మీరేంటంటే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్. మొబైల్ నంబరు ఎప్పటికీ రిజిస్టర్ చేసుకోండి. మీ యొక్క గ్యాస్ సిలిండర్ కంపెనీ ఏదైతే ఉంటదో దానికి. అడ్రస్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. కేవైసీ కంప్లీట్ అయిందో లేదో చూసుకోండి. తర్వాత మీ యొక్క సబ్సిడీ బ్యాంక్ ఏదైతే ఉందో అది మీ యొక్క ఎల్‌పీజీ గ్యాస్ కంపెనీకి లింక్ అయి ఉందో లేదో చూసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంటు. ఇవి తప్పకుండా చెక్ చేసుకుంటే మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. కింద కామెంట్స్‌లో మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపించింది అనేది కంపల్సరీగా కామెంట్స్‌లో చెప్పండి. గ్యాస్‌కి సంబంధించిన ఇంకో యూజ్‌ఫుల్ వీడియోస్ చాలా మీకు రాబోతున్నాయి. అంటే గ్యాస్ సబ్సిడీ గురించి ఎలా చెక్ చేసుకోవాలా? న్యూ గ్యాస్ కనెక్షన్ అనేది ఎలా చెక్ చేసుకోవాలా? 2026లో అడ్రస్ చేంజ్ ఎలా చేసుకోవాలా గ్యాస్ కంపెనీలో హెచ్‌పి గానీ, భారత్ గానీ, ఇండియన్ గానీ, అలాగే మన యొక్క గ్యాస్ కంపెనీ ఏదైతే ఉందో గ్యాస్ ఆల్రెడీ దాన్ని ట్రాన్స్‌ఫర్ ఎలా చేసుకోవాలి గ్యాస్ కనెక్షన్‌ని అనేది ఇంకా ఉన్నాయి. చాలా వీడియోస్ మనకు రాబోతున్నాయి. ఈ యొక్క మనటెక్ గురు అనే ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్‌ని టిక్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో, థాంక్ యూ సో మచ్. ఇంతసేపు మీరు ఈ వీడియో చూసినందుకు. హావ్ ఎ నైస్ డే.